ఇది బానుకోట పార్ట్ 3 వీడియో. సో మీకు అక్కడ పైన కనిపిస్తుంది కదా కొండ పైన రాళ్ళు. ప్రెసెంట్ మనమైతే ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా ఆ పైన, ఆ పైకి అయితే వెళ్ళబోతున్నాం. సో చాలా రిస్కీగా ఉంది. ఇలా వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇలా వెళ్ళి ఆ చెట్ల సందులోంచి ఆ పైకి అయితే వెళ్ళాలి. సో పైకి వెళ్ళి నేనైతే చూపిస్తాను. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి లాంగ్ అండ్ అడ్వెంచర్ వీడియో, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంది. సో పైకి అయితే వెళ్తూ ఉన్నాం. సో చూస్తున్నారు కదా దారి ఎలా ఉందో. చాలా కష్టమైన జర్నీ ఇది. సో ఆ పైన అది గుడి, అది కొండ మనం పోవాల్సినది. ఇవి స్టెప్స్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, అది మనం ఆ పైకి వెళ్ళాలంటే అప్రాక్స్గా ఒక 2000 అడుగులు పైకి అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ఇండికేషన్స్ కూడా వేశారు చూడండి. సో చూసారు కదా పైనుంచి వ్యూ ఇలా అయితే ఉంది. చాలా అద్భుతమైన లొకేషన్, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. మా పిల్లడు చాలా కష్టపడుతున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆడికైతే వెళ్ళాలి. సో కాళ్ళకైతే ఊపులోనే దిగబడిపోయాయి. ఒక ప్రదేశంలో అయితే ఉన్నాం. వర్షం నీళ్ళు అయితే కింద పడుతున్నాయి. ఇక్కడ ఒక నీళ్ళ తొట్టి అయితే ఉంది. సో ఫైనల్ ఇదే నీళ్ళ తొట్టి. సో చూసారు కదా, ఇది 2 బండాలు వచ్చాయి మనకు పెద్దవి. ఎక్కాము. అమ్మా వెన్నపూస అల్లాడుతుందిరా బాబు. సో ఈ బండ పైనుంచి అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు. ఓయ్ నెల తప్పేది కంప గీరుకుంటుంది. ఎవరైనా సరే ఇలా కొండలపైకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మినిమం వాటర్ అయితే క్యారీ చేయండి. సో చూసారా, దాదాపుగా కాదు, సో 90% అయితే మనం వచ్చేసాము. సో మీరు చూస్తున్నారు కదా పైన, ఆ పైకి అయితే మనం వెళ్ళాలి. సో కింద బండలు చూడండి ఎంత పెద్దగా ఇవి. ఇప్పుడైతే మనం ఆ కొండలు కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి. సో చాలా దట్టమైన కొండ అయితే పెద్దది. సో చూసారు కదా, సో మనం అక్కడికైతే వెళ్దాం. ఈ 2 కొండలు ఉన్నాయి కదా, ఈ సందులో అయితే మనం వెళ్ళాలి.
వచ్చిందిలే. ఓ మై గాడ్, ఇదొక అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. సో చూసాను కదా, రమ్యాపూరి అంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో మనమైతే ఈ సొరంగం, ఈ త్వరలోంచి అయితే మనం వచ్చేసాము. అక్కడ నుంచి వచ్చాము. ఇట్లా వచ్చి ఇవన్నీ భయంకరంగా ఉంది. మనమైతే కిందకి వెళ్ళాం. ఏ పులులు, సింహాలు, ఎలుగుబంటి ఇక్కడ రాకూడదని మేమైతే కోరుకుంటున్నాం. సో ఈ రెస్క్యూ కోసమైనా మీరు కొంచెం సపోర్ట్ చేయండి. వా, ఏందయ్యా పేర్లు ఇట్లా రాశారు అందరూ. రంగరాజు, మమ్మీశ్వరి. ఇది 2003లో ఇది పెయింట్ చేశారంట మరి. సో ఇది పైన ఇది వచ్చేసి గుడి అనమాట. సో చూస్తున్నారు కదా. సో కింద ఏ టైప్లో అయితే ఉందో ఇక్కడ అన్నిటికంటే అద్భుతమైన ప్రదేశం ఏందయ్యా అంటే ఇక్కడ చూడండి ఎంత డార్క్నెస్గా ఉందో ఇక్కడ. ఇది వచ్చేసి మొత్తం పొగలాగా అయితే అనిపిస్తుంది. పొగనా ఇదేంటి అసలు? సో చూస్తున్నారు కదా, ఇక్కడంతా ఒక రకంగా ఉంది. సో చూసారు కదా, వామ్మో ఇంత పెద్ద గుండ్ల మధ్యలో. సో ఇక్కడ చూడండి కొంచెం కలర్ కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ సైడ్ కలర్ చూడండి, ఇక్కడ కలర్ చూడండి. సో ఇది వచ్చేసి సూర్యకిరణాలు ఇక్కడ డైరెక్ట్గా దానికి సందులోంచి రావడం వల్ల అయితే ఈ విధంగా ఉంది. అక్కడ పైన అయితే ఇది చూడండి ఈ విధంగా అయితే ఉంది. సో స్లో మోషన్ అయితే చూపిస్తాను. సో మనం ఇక్కడికి అయితే వచ్చాం కదా, పైన కనిపిస్తుంది కదా, పైన అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు. రైట్ కానీ అక్కడ స్పేస్ లేదు. స్పేస్ని ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. సో చూసారు కదా, మనమైతే పైకైతే వచ్చాము. ఇదన్నమాట. సో చూసినాకైతే మళ్ళీ ఈ పైకి ఎక్కుదాం. మనం ఈ పైకి ఎట్లా రావచ్చు చూడ. సో ఇక్కడికి ఏదైతే వెళ్దాము. పద, ఇది పైన అనమాట. సో చూసినారు కదా, ఇదే పైన. ఇంకా ఫైనలీ మనమైతే బానుకోటలో ఉన్న పైన కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఫైనల్ అనమాట. పైన ఉండేది ఇదే కొండ. సో చూసేయండి మొత్తం. సో ఈ విధంగా అయితే పైన ఉంది. చాలా అద్భుతమైన లొకేషన్స్తో చాలా అంటే చాలా బాగుంది. సో చుట్టూ గ్రీనరీ. సో చూడండి పైనుంచి. సో పైన చూస్తుంటే కళ్ళు తిరిగే మూమెంట్ అయితే వస్తుంది. సో నీళ్ళు అయితే తెచ్చుకునే కావుదా ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, చూడండి బండలు పైన ఈ విధంగా అయితే పైన అయితే ఉంది. చాలా రిస్క్ చేసి అసలు మేము పట్టణ సందులో కూడా ఎట్లా ఉంటాం, పాకుంటూ గీకుంటూ అయితే వచ్చాం పైకి. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట. సో మీకు కింద కనిపిస్తుంది కదా, అది గుడి. మనమైతే అక్కడి నుంచి అక్కడ లాస్ట్ అక్కడ చిన్న గుడి కనిపిస్తుంది కదా, ట్యాంక్. అక్కడి నుంచి అయితే ఇలా అయితే వచ్చాం. ఇలా పట్టుకొని కింద గుహలోంచి మనమైతే ఈ పైకి అయితే వచ్చాము. సో చూసేయండి, చాలా అద్భుతమైన లొకేషను. సో ఖచ్చితంగా మర్చిపోకండి, మన ఛానల్ అయితే విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని
అడ్వెంచర్ వీడియోస్ అయితే మా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక ముందు మనమైతే ఈ పైకి అయితే ఎలాగోలా చాలా కష్టంగా అయితే మనం చేరుకున్నాము. కిందికి దిగాలంటే ఇప్పుడు పులుసు అయితే కారిపోతుంది. బట్ మ్యాక్సిమం మేము ట్రై చేస్తాం కిందికి, ఎందుకంటే పైకి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కిందికి పోవాల్సిందే, లేదంటే మనం పోలేము. సో పైకి వస్తే చాలా చల్లగా గాలి, చాలా ప్రశాంతమైన వాతావరణం. సుమారు మనం ఒక 1000 అడుగుల పైకి అయితే వచ్చాము. సుమారుగా ఒక 1000 అడుగుల పైన ఉంటుంది. ఇది కష్టపడి వచ్చినాము. సో చాలా అంటే చాలా భయంకరమైన వాతావరణానికి అయితే వచ్చాము. సో మర్చిపోకుండా మన ఛానల్ అయితే విజిట్ అవ్వండి. ఇది హాయ్ గాయ్స్. సో ఫైనలీ మనమైతే ఈ పైకి అయితే వచ్చాము. సో కింద కనిపిస్తుంది కదా, కింద మనం అక్కడి నుంచి అయితే పైకి అయితే రావడం జరిగింది. ఇంచుమించు మనకు ఒక 3.5 కిలోమీటర్ అయితే పైకి అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంది. సో చూసినారు కదా, పైన అయితే ఇలా రాళ్ళతో పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ మీకు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడ రాళ్ళు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కువ్వ. సో అప్పుడు ఒక కోట కట్టేయాలని కొంతమంది రాజులు అనుకున్నారు. బట్ ఏంటంటే అది ఆ కాలంలో జరగలేకపోయింది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇక్కడ కట్టుకోకుండా రాళ్ళని ఇక్కడే పడేసి మళ్ళీ వేరే చోటుకి అయితే వెళ్ళి అక్కడైతే కట్టుకున్నట్టుగా చరిత్ర అయితే మనకు చెప్తుంది. సో మనకైతే పైన అయితే ఈ విధంగా ఉంటుంది. సో పైన ఈ విధంగా అయితే ఉన్నాయి. అక్కడక్కడ చూడండి తొర్రలు ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా అయితే అడుగు పెట్టుకుంటూ పోవాలి, లేదు అంటే మళ్ళీ మంచి బాగా మాదిరి అవుతాము. బాయ్ బాయ్. చూసారు కదా, ఇట్లా ఉంటాయి చిన్న చిన్నవి. సో కాలం తిరగకపోతే చాలా ఇబ్బంది. మనం కింద నుంచి వచ్చాం కదా, ఆ కొండలు ఇవన్నీ ఇట్లా కింది నుంచి అయితే మనం అయితే పైకి వచ్చాము. సో కిందనే గుహ, దీని కింద గుహ ఉంది. మళ్ళీ కిందికి అయితే వెళ్ళబోతున్నాము. సో కిందికి అక్కడ చూస్తున్నారు కదా మీరు, అక్కడికి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చాము. సో అక్కడి నుంచి అయితే వెళ్తాము. సో ఇప్పుడైతే వచ్చిన దారి కాకుండా అక్కడ కనిపిస్తుంది కదా కుప్ప, అక్కడి నుంచి అయితే మేము కిందికి అయితే దిగబోతున్నాము. సో పైకి వచ్చిన వాళ్ళు ఎంతైతే జాగ్రత్తగా వచ్చారో అలానే కిందికి కూడా చాలా సేఫ్గా అయితే వెళ్ళాలన్నమాట. సో ఖచ్చితంగా అయితే జాగ్రత్తగా రండి, వెళ్ళండి. చెట్టు తీగలు మామూలుగా అయితే ఎక్కువ శాతం పైకి పోతాయి. బట్ ఇక్కడ చూడండి కిందికి ఎట్లుందో అల్లుకుంది ఇక్కడంతా. అండ్ సో మీరు చూడండి, ఇది బహుశా ఇది నాగజముడు చెట్టు అనుకుంటా. సో చూడండి, ఇది అడవి జముడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో పైన అయితే ఈ విధంగా ఫ్లాట్గా అయితే ఉంది మొత్తం చూడండి. సో మనం కొండపైకి వచ్చాం కదా. సో ఇక్కడ కొండ అటు సైడ్కి వెళ్తే ఇంకా మనము ఆ కొండాపురము, ముద్దునూరు అయితే కనిపిస్తాయి అన్నమాట మనకు. సో చూడండి, ఇట్లయితే వెళ్ళాలి. కిందికి అయితే ఇక్కడ రూట్ ఉంది చూడండి. కిందికి పోవడానికి అయితే ఇలా అయితే వెళ్తాము. ఇలా వెళ్ళి అక్కడికి అయితే కలుస్తాం. సో కొండ మూడు చూడండి ఎంత బాగుందో. ఇది పైన. సో పొద్దుపోయింది కాబట్టి మనం అయితే తొందరగా అయితే కిందికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ కొండపైకి అయితే మనం వెళ్ళాము పైకి. సో కిందికి దిగి రావాలంటే ఇక్కడ నుంచి అయితే దిగి రావాలి. ఇట్లా చూడండి, తాపలాగా ఉన్నాయి ఇక్కడైతే. సో మనం అయితే ఇలా కిందికి అయితే ఇట్లా వెళ్ళాలన్నమాట. సో కొండ చూడండి. చూసినారు కదా, మనమైతే ఇటు దిగి వచ్చాము. ఆ పై నుంచి మనమైతే కిందికి వచ్చాము. సో ఈ కిందికైతే మనం వెళ్ళాలి ఇట్లా. ఫైనల్లీ కిందికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఆ పై నుంచి అయితే మేమైతే వచ్చాము కిందికి. సో ఇట్లా షర్ట్ తీసుకొని ఇట్లయితే వచ్చాము. సో ఫైనల్లీ ఈ బాన్కోట ట్రిప్ ఇప్పటితో అయితే ముగిసింది.
సో మరిన్ని వీడియోస్ మన ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే విజిట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.